Hello viewers, నేను డాక్టర్ సుమా కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో కపుల్ మామూలుగా ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవచ్చు, లేదా ఒకవేళ అబార్షన్ అయిందనుకోండి, అబార్షన్ తర్వాత మళ్ళీ భార్యాభర్తలు ఎప్పుడు కలవచ్చు? ఇది చాలా చాలా కామన్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సో డెలివరీ అయిన వెంటనే వాళ్ళకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి, బట్ కలవడం అనేది ఎప్పుడు సేఫ్ అనేది డెఫినెట్లీ వాళ్ళకు ఒక డౌట్ అనేది ఉంటుంది. సో అబార్షన్ అయినా కానీ డెలివరీ అయినా కానీ గర్భసంచి సైజ్ అనేది నార్మల్ సైజ్కి రావడానికి, లేదా కింద భాగంలో మనము డెలివరీ అయిన దగ్గర అదంతా ప్రాపర్గా హీల్ అవ్వడానికి కానీ అట్లీస్ట్ ఒక 6 వీక్స్ అన్న టైం పడుతుంది. సో యూజువలీ అబార్షన్ తర్వాత కానీ డెలివరీ తర్వాత కానీ సిజేరియన్ అయినా అవ్వచ్చు, నార్మల్ డెలివరీ అయినా అవ్వచ్చు, 6 వీక్స్ వరకు హస్బెండ్ వైఫ్ని కలవద్దని చెప్తాం. ఈ 6 వీక్స్ టైంలో గర్భసంచి సైజు ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేస్తుంది. అండ్ కింద కొంతమందికి ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినప్పుడు కింద కుట్లు అనేవి వేస్తాము. సో ఆ కుట్లు అనేవి పూర్తిగా మానిపోతుంది, బ్లీడింగ్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. సో డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ తర్వాత కొంచెం వైట్ డిశ్చార్జ్ అది కూడా అవుతూ ఉంటుంది. సో ఇది పూర్తిగా సబ్సైడ్ అవ్వడానికి టైం అనేది ఆల్మోస్ట్ ఒక 6 వీక్స్ అనేది పడుతుంది. ఈ లోపల కలిస్తే కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్ వల్ల హీలింగ్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. సో స్టిచెస్ పడిన చోట కానీ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరిగితే మాత్రం హీలింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోతే ఆ టిష్యూ అనేది మామూలు స్ట్రెంత్కి మళ్ళీ రాలేదు. 6 వీక్స్ గ్యాప్ ఇస్తే మంచిది. 6 వీక్స్ తర్వాత హస్బెండ్ వైఫ్ కలవచ్చు, కానీ కాంట్రసెప్షన్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో 6 వీక్స్ తర్వాత కలవచ్చు అంటే 6 వీక్స్ దగ్గర నుంచే మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అని కాదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మళ్ళీ డిఫరెంట్ టైమ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఒక అబార్షన్ అయ్యాక 3 to 6 మంత్స్ గ్యాప్ ఇచ్చాకే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి. ఒక డెలివరీ ఆర్ సిజేరియన్ అయ్యాక కనీసం 18 మంత్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది మంచిది. సో ఈ గ్యాప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యాక డెఫినెట్లీ మదర్కి కొంచెం రికవర్ అవ్వడానికి ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా కొంత టైం అనేది అవసరం పడుతుంది. సో చాలా బ్లడ్ పోతుంది, ఆ బ్లడ్ అనేది కంప్లీట్గా రికవర్ అవ్వాలి, బాడీలో టిష్యూస్ అన్ని నార్మల్ సైజ్కి రావాలి. అండ్ గర్భసంచి మీద ఏదైతే స్కార్ పడుతుందో ఎస్పెషలీ సిజేరియన్ అయ్యాక అది పూర్తిగా మానడానికి కనీసం 18 మంత్స్ టైం అన్నా మినిమం కావాలి. అది ఆ 18 మంత్స్ టైం అనేది ఇస్తే ఆ స్కార్ ఏరియా బాగా మంచిగా హీల్ అవుతుంది. కాబట్టి సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసినా మళ్ళీ గర్భసంచి ఎక్స్పాండ్ అయినా కుట్లు దగ్గర ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో 6 వీక్స్లో హస్బెండ్ వైఫ్ కలిసినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని కలవాలి, వెంటనే ప్రెగ్నెన్సీ అనేది రాకుండా. పోస్ట్ అబార్షన్ 3 to 6 మంత్స్ గ్యాప్ ఉండాలి. పోస్ట్ డెలివరీ కనీసం 1.5 year గ్యాప్ ఉండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మదర్ హెల్దీగా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా హెల్దీగా ఉండి హెల్దీ బేబీ పుట్టడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.